హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 19. సరే పద అని ఆసిం, పప్పి ఇద్దరూ కలిసి బోట్లో మణికర్ణిక ఘాట్ వైపు వస్తుంటారు. ఇద్దరి బాడీలో ఏదో తేడా వస్తుంది. బట్ ఇద్దరూ కూడా బయటపడరు. పప్పీకి వికారంగా ఉంటుంది. బట్ నైట్ అంతా నిద్ర లేకపోవడం వలన అలానే ఉంటుందని అనుకుంటుంది. ఇక ఇటు ఆసిం కూడా అలానే అతని బాడీలో వేరే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుంది. బట్ బయట అస్సలు పడడు. ఒంట్లో కోరికలు విపరీతంగా పెరిగిపోవటంతో ఏదోలా ఉంటుంది. అది పప్పీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేక నానా అవస్థలు పడుతుంటాడు. పప్పీ కూడా ఒకలానే ఉంటుంది. అంటే బాడీలో ఎప్పుడూ లేనిది ఏదో తీయని తీపి ఆశ కలుగుతుంది. ఒళ్ళంతా జలధరిస్తుంది. కానీ ఆసిమ్ ముందు సైలెంట్‌గా నడుస్తూ నాకెందుకు ఇలా ఉంటుంది అని అనుకుంటుంది మనసులో. ఇకిద్దరూ సైలెంట్‌గా బోట్‌లో అవతల ఒడ్డుకు వచ్చి ఇక సర్వమణిక ఘాట్‌ని చూసి అదురుకుని ఆసిమ్‌ని హత్తుకుని "గార్డేంట్రా శవాల గడ్డకు తీసుకుని వచ్చావు" అని కసురుతుంది పప్పి. ఆమె చేతులు అతన్ని తాకగానే నరాలు జివ్వుమన్నాయి. మనసులో, శరీరంలో అలజడి. బట్ అది కవర్ చేసుకుని పప్పీ నువ్వే కదా కాశీలో భయంకరమైనది ఏంటి అని అడిగితే ఇదే అని చెప్పాను. అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. అందుకే ఈ బొందల గడ్డకు తీసుకుని వచ్చాను అని నవ్వుతాడు. కోపం చూసి ఇక హైట్లో ఉన్న ఆసిం తల మీద టప్మని కొట్టి పోరా సర్ప్రైజ్ అన్నావు కదా అని నవ్వుతూ పద ఉంది అని ఒక గుర్రంని పిలవగానే అది వస్తుంది. హే ఆసి హార్స్ రైడింగా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. ఆ దానికి ఇంకా టైం ఉంది అని ఆమెను ఆ గుర్రంపై కూర్చోబెట్టి తను నడుస్తాడు. రే ఎక్కడికి రా నాకు భయంగా ఉంది అని అరుస్తుంది. ఏ పప్పి అరవకు అది బెదిరిపోతుందని నవ్వుతూ అంటాడు ఆసిం. మూతి ముడిచి నువ్వు కూడా ఎక్కి కూర్చోరా నాకు భయంగా ఉంది. ఏం కాదు అది ట్రైన్దే. అతన్ని పట్టుకుని నడిపిస్తూ తను నడుస్తాడు ఆసిం. నది ఒడ్డు మీద నడుస్తూ ఉంటారు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆసిమ్కు లగేజ్ ఇస్తారు. అవి చూసి ఏంటవి అని అడుగుతుంది నోరు కుదురుగా ఉండగా. మన కాపురానికి కావలసినవి అని నవ్వుతూ చెప్తుంటాడు ఆసిం. ఇక పప్పీకి కోపం వచ్చి పో పోరా అని అందంగా సిగ్గుపడిపోతుంది పప్పి. ఇక ఒంట్లో రేగుతున్న జ్వాలలను అదుపులో ఉంచుకొని చాలా కష్టంగా ఉంది. అసలు ఏమైందో నాకు 5 డేస్ నుంచి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు మరి ఇంకా ఎక్కువైపోయింది అని అనుకుంటాడు. గంట తర్వాత ఒక అడవి ప్రాంతంలో ఆగటంతో ఏంట్రా ఇక్కడ ఆగేం అని అడుగుతుంది. ఇదే మన ఫస్ట్ నైట్ స్పాట్. ఉఫ్ వీడి నోటి నుంచి ఇలాంటి మాటలు తప్ప మరేమీ రావట్లేదు. కొత్తగా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటుంది మనసులో. నీకు నచ్చే ప్లేస్ అని అనగానే అటు ఇటు గంగమ్మ పారుతూ ఉంటే మధ్యలో చల్లటి అడవి. అందులో నీరు, ఇష్టమైన పక్షులు, జంతువులు, మనిషిని అంటే నేను. రాత్రైతే పైన చంద్రమహారాజ నక్షత్రం, రాశులు అందంగా ఉంటాయి. ఇలాంటివి చోటు నాతో ఉండాలని అన్నావు కదే అదే ఇది అంటూ రెండు చేతులతో చూపిస్తూ పప్పి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉన్నాడు. హా ఇక్కడ నుంచి లోపలికి అని గేటు తీసి చూపిస్తాడు. తను కూడా దిగుతుంది. వద్దు ఇలాగే రా కాళ్ళు పెయిన్స్ వస్తాయి కదా మళ్ళీ నడవలేవని అంటాడు. నాకేం కాదురా అని జంప్ చేస్తుంది. ఇక తను కింద పడిపోకుండా క్యాచ్ పట్టబోతూ అతను కూడా మట్టిలో పడిపోతాడు. కింద ఆసింపైన పప్పి ఒకరిపై ఒకరు పడి కళ్ళలోకి ఆప్యాయంగా చూసుకుంటారు. కొంత సమయానికి ఆసి తేరుకుని ఇలా ఉండే నాకు కష్టంగా ఉంటుందే దిగు అని అన్నాడు. ముందుకు పడిన ఆమె జుట్టు చెవి వెనక్కి మలిచి పోరా అని కష్టంగా లేవబోతుంది. మళ్ళీ అతనిపై పడుతుంది. వెంటనే తేరుకుని ఆసిం వైపు చూస్తూ ఉంటే అల్లరిగా నవ్వుతూ కళ్ళు ఎగరేస్తాడు. సిగ్గుపడి ఇంకొకసారి లేవబోతుంటే మళ్ళీ టప్మని పట్టుకుని లాగేస్తాడు. ఆమె పరువాలు బలంగా అతన్ని తాకుతాయి. ఒళ్ళు జల్లుమంటుంది. నరం నరం కదిలి ఉలికిపాటుగా ఆమెను లేపుతాడు. ఉఫ్ లేవే అని కసురుతూ ఇప్పుడేం పాము కరిచింది అలా అరిచావు? పాము కదే పాప కరిచింది అని పప్పిని లేపి తను కూడా లేచి ఇద్దరు లోపలికి నడుచుకుని వెళ్తారు.
ఆకులు చెత్తగా ఉండే అడవిని తను కొనుక్కున్నప్పుడే అంతా శుభ్రం చేయించి అందమైన గులాబీ మొక్కలు, పొదలు, రకరకాల పూల మొక్కలు, సన్న సన్నజాజులు, జీవులను పెంచాడు. చాలా వరకు అవి అల్లుకుని పూలు పూసి అందంగా కనబడుతూ ఉంటే పప్పీ ఆనందం అయితే మామూలుగా లేదు. వావ్! సూపర్! అని చాలా గట్టిగా అరుస్తుంది. ఇద్దరూ అక్కడికక్కడ ఉండే కొలనుని చేరుకున్నారు. గంగానది నుంచి చిన్న పిల్ల వాగు పారుతుంది. ఒక కొలను తవ్వించి వాగు నుంచి నీళ్లు మళ్లించి అందమైన కలువ పువ్వులతో నింపించాడు. నీళ్లు స్వచ్ఛంగా స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక వైపు ఒక కుటీరం కట్టి దానిలో జింక పిల్లలు, కుందేలు పిల్లలను పెంచాడు. ఇక కొలను దాటిన తర్వాత అందమైన చెక్కతో చేసిన చిన్న ఇల్లు చాలా చాలా బాగుంటుంది. అంత నేచురల్ అందం చూసి మురిసిపోతుంది. వావ్ అని అరిచింది. అక్కడే ఉండే చాలా పావురాలు ఎగురుతూ పప్పీని, ఇటు కుందేలు జింక పిల్లలు కూడా వచ్చి ఆమెను చేరిపోతున్నాయి. ఈలోపు పప్పీ వాటినన్నిటినీ చూసి మురిసిపోతుంది. అన్నింటికి ముద్దులు ఇస్తూ ఉంటే అవి కూడా పప్పీ చెంపను తాకాయి. ఇక ఆనందంగా ఎగురుతూ ఉంటే ఒకప్పుడు పప్పీకి, ఇప్పుడు పప్పీకి చాలా చాలా తేడా ఉంది. ఆమె కన్నీళ్లు మాత్రమే చూసిన తనకు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉండడంతో ఆసిం ఆనందం మామూలుగా లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఆమెను పెళ్లి చేసుకుని తన దాన్ని చేసుకోవాలి అనుకున్నాడు. బట్ తను ఆమె పేరెంట్స్ కోసం ఆలోచించి ఇంకో 2 ఇయర్స్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆమె గంట సేపు ఆ పక్షులు, జంతువులు, ఆ చుట్టూ పచ్చని మొక్కలతోనే గడిపేస్తుంది. ఆకలి లేదా అని అరుస్తాడు ఆసిం పప్పీ మీద. హా! ఉంది. బట్ వీటిని చూడగానే మనసు ఆనందంతో కడుపుతో నిండిపోయింది. ఆకలి లేదు అని అరుస్తుంది. కొలను పక్కన తెల్లటి బండరాయిపై కూర్చుని ఒడిలో కుందేలు పిల్లలను పట్టుకుని దానికి ఏదో చెప్తూ ముద్దిస్తుంది. తనతో తెచ్చిన కెమెరాలో ఆమె పిక్స్ చాలా తీస్తాడు. పప్పీ అందంగా ఉంది. ఆమెకు తగ్గట్టుగానే ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా. ఇక వనవాసంలో ఉండే సీతమ్మల దుప్పులతో ఆడుకుంటుంది. ఇక నా పప్పీ బంగారు బొమ్మవే నువ్వు. ఇంత అందమైన పిల్ల అసలు ఏ ఊరు, ఏ వాడ, ఏదో రాజ్యానికి రానివి. మై బ్యూటిఫుల్ హైనెస్ అని అనుకుంటూ ఆసిం మనసులో తననే చూస్తూ ఉంటాడు రెప్ప వాల్చకుండా. ఓయ్! ఎందుకు అలా చూస్తున్నావు? నా బేబీస్కి దిష్టి తగులుతుంది అని కుందేలును తన పొట్టలో పొదువుకుంటుంది. అది ఇంకా చిన్నపిల్ల కావడంతో వెచ్చగా ఉన్న పప్పీ వెనకాల దాక్కుంటుంది. ఆ సీన్కు ఆసిం పెదవులు విచ్చుకుని ఆమెను ఆ ర్యాబిట్ను కలిపి పిక్ తీస్తాడు. నవ్వుతుంది పప్పీ. నీకు దీనికి ఏమాత్రం తేడా లేదు. ఇద్దరి స్కిన్ ఒకటే. తెల్లగా ఉన్నారు అని అంటాడు. మూతి అందంగా తిప్పి ముడుస్తుంది పప్పీ. మూతి తిప్పితే కొరుకుతా అని ఆమె ముందుకు వచ్చి తన కెమెరా మెడలో వేసుకుని ర్యాబిట్ వైపు చేతులు చాచాడు. అవి భయంగా పప్పీ ఎదలో దాక్కుంటుంది. నీకు దానికి అసలు తేడా లేదు అని అంటూ ర్యాబిట్ రా అని పిలుస్తాడు మరోసారి. అది ఆసిం 6 అడుగుల కటౌట్ చూసి జడుచుకుంది పాపం. పప్పి టక్కున నవ్వింది. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంటుంటే అది ఇంకో లోపలికి పప్పి పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఆసిం దాన్ని నిమురుతూ నిన్ను నేనే తీసుకుని వచ్చాను తెలుసా పప్పి. పప్పి అమ్మ అయితే నేను డాడీని అవుతాను రా అని అంటాడు. అయినా సరే ర్యాబిట్ రాదు. ఇక తనని కోపంగా చూసేసరికి పప్పి నవ్వుతుంది. ర్యాబిట్ని జంప్ చేస్తుంది. దాని స్థానంలో అతను పప్పి మోకాళ్ళ దగ్గర కూర్చుంటే తాళ మీద ముద్దిచ్చి నిమురుతూ ఉంటే అతనికి హాయిగా ఉంటుంది. కానీ ఆ టచ్ తగలగానే అతనిలో కోరికలు విపరీతంగా పెరిగిపోవటంతో ఏదో బాధ, దిగులుగా ఉంటుంది. ఇటు పప్పి కూడా ఏదో దిగులుగా ఆసి తలను ఒడిలో పెట్టుకుని వెనక్కి తన ఒడిలోని మైమరిచి నుదుటిన ముద్దిచ్చింది. అతను నవరంధ్రాలలో ఏదో తీపి బాధ పుట్టింది. వెంటనే ఆసిం చేతులు అతను ఒక భాగంలోకి వెళ్ళడం చూసిన తను ఆసిం ఈ మధ్య ఎందుకో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని చాలా మంది ప్లేయర్స్లో కూడా ఎందుకు ఇలా అవుతున్నారు. ఒక సినిమాలో చూసిన తను ఆసిమ్కి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా అని డౌట్ పడి ఆసి ఎవరితోనైనా గొడవలు పడుతున్నావా అని అడుగుతుంది పప్పి. లేదురా, నేనేంటో అందరికీ తెలుసు. నా ప్లేయింగ్ ఏంటో కూడా తెలుసు. ఇండియా నెంబర్ 1 ఆటగాన్ని. నాతో కలిసి యాడ్స్ కోసం హీరోయిన్స్ ఎగబడతారు కానీ నేను ఎవరి లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వను. ఆ మాటలు విని ఎనర్జీ కోసం ఏ ఫుడ్ తీసుకుంటున్నావా అని అడుగుతుంది. డ్రింక్స్, అమెరికా నుంచి రకరకాల
ఫీల్స్ స్పెయిన్ నుంచి తీసుకుని వస్తారు మా స్పాన్సర్స్. బట్ అవి ఎందుకో నాకు హెయిగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక కోరికలు కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. నిన్ను బెల్లీలా ఫీల్ అవుతున్నా. నాకు నీ టచ్ కూడా నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది అని అంటాడు. ఇక ఆసిం మాటలు పప్పీలో వణుకు తెప్పిస్తుంది. ఆసిం మీద పిచ్చితో అంతకంటే ఎక్కువగా ఆ ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేది ఆమెకు చాలా అవగాహన ఉంటుంది. ఆసిం క్రికెటర్‌గా ఒక స్టార్. అతనిపై ఎవడైనా కుట్ర చెయ్యరు కదా అని అనుకుంటుంది. ఎందుకో ఆమెలో విపరీతమైన భయం కూడా పుడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీలో చాలా క్వెషన్స్ అనేవి ఉంటాయి. స్టోరీ ఎండ్ అయ్యేటప్పటికి మీకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాకపోతే మీరు ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా సరే మీకు స్టోరీ అర్థం కాదు.